వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తేన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గురువారం నల్గొండ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తేన్మార్ మల్లన్నకు మద్దతు పలుకుతూ మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థి తేన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని కోరారు. మీడియా సమావేశ వివరాలు ఆయన మాటల్లోనే. వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తేన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. ఈ 3 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ మీరందరూ కూడా గ్రాడ్యుయేట్లుగా ఆలోచించండి. నేడు దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో కానీ, లౌకిక విలువల్ని కాపాడడంలో కానీ, లేదా సామాన్యుని బతుకుదెరువు కొరకు కాస్త ప్రయత్నం చేయటంలో కానీ ముందున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుతెన్నులు చూస్తుంటే దేశాన్ని మొత్తాన్ని, ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని అమ్మకానికి పెట్టి తమ అనుయాయులకు కట్టబెడుతున్న పరిస్థితి ఉంది. సామాన్యుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు, కానీ సబ్కా సాత్ దో ఆద్మీకే హాత్ మే హై, అంబానీ ఆదానుల చేతిలో తప్ప ఇంకెవడి చేతికి పోయేటట్టు పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడమే నేడు దేశంలో ఉన్న అత్యున్నతమైన స్థితి, తప్పని పరిస్థితి. అదేవిధంగా విద్యారంగానికి వచ్చినట్లయితే సామాన్యుడు చదువుకునే రకంగా నూతన విద్యా విధానం లేదు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయండి, రాజ్యాంగ లక్ష్యాలకు విలువలకు అనుగుణంగా విద్యను తయారు చేయండి అంటే అలా కాకుండా నేడు ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసే రకంగా, నిధులు లేకుండా ప్రైవేటీకరణను వేగవంతం చేసే రకంగా నేటి విద్యా విధానం కనిపిస్తూ ఉంది. అందుకొరకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, ఈ దేశంలో బీజేపీని అధికారం నుంచి తొలగించండి అనేది నా పిలుపు. శాసన మండలి ఎన్నిక జరుగుతుంది. నేను కూడా సోషల్ మీడియాలలో చూస్తుంటే అభ్యర్థుల గుణగణాలని పెద్ద ఎత్తున ప్రచారంలోకి పెట్టి ఏదేదో ప్రచారం చేస్తున్నట్టు కనిపిస్తుంది. బిట్స్ పిలానీ కావాలన్నా, పల్లి బట్యాని కావాలనేది కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీ గెలవాలి. ఆ రాజకీయ పార్టీ అభ్యర్థులు మాత్రమే సేవ చేయగలుగుతారు తప్ప అభ్యర్థుల గుణం ఏదో గతంలో మంచిదైనంత మాత్రాన పార్టీ విధానాలు సరిగా లేనప్పుడు ఆ అభ్యర్థులు ఎటువంటి సేవ చేయలేరు, ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇప్పుడున్న 3 రాజకీయ పార్టీలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం సమంజసమైంది. గుణాలని, గణాలని, ఇంకేదో గతమని ఇవన్నీ చర్చకు తీసుకురావటం మంచిది కాదని చెప్తున్నా. 3 జిల్లాల్లో ఉన్న 4.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా సవ్యంగా ఆలోచించండి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. తద్వారా దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, లౌకిక విలువలను రక్షించుకుందాం. రేపు సోమవారం నాడు జరిగే 27వ తారీఖు నాడు జరిగే ఓటింగ్లో ప్రతి గ్రాడ్యుయేట్ పాల్గొనండి. సీరియల్ నెంబర్ 2పై 1 వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, గ్రాడ్యుయేట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.